నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, పట్టణ అధ్యక్షులు గాలి నాగరాజులు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పనిచేసిన 4 సంవత్సరాలు నల్గొండ పట్టణ ప్రజలు ఎవరు మున్సిపల్ చైర్మన్ గా గుర్తించలేదని, కంచర్ల భూపాల్ రెడ్డి డ్రైవర్ గా మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల్ మోహన్ రెడ్డిని విమర్శించేంత స్థాయి మందడి సైదిరెడ్డికి, భువనగిరి దేవేందర్ కు లేదన్నారు. మా నాయకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు నిక్కర్లు కూడా తొడుకోలేదని, నల్గొండలో జరిగిన అభివృద్ధి గాని, ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి గాని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లనేనని జరిగిందని స్పష్టం చేశారు. స్థాయిని మించి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చేయలేక ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ మళ్ళీ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు మందడి సైదిరెడ్డి గారికి హెచ్చరిక. మందడి సైదిరెడ్డి గారు మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది కాదు, ఆ వయసు కూడా నీకు లేదు. మా నాయకుడు రాజకీయంలోకి వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు. 1986లోనే ఆయన ఎన్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి, అప్పుడు నువ్వు పుట్టలేదు. అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావు. ఈరోజు నువ్వు మా నాయకులు బుర్రి శ్రీనివాసరెడ్డి అన్న కానీ, మా గుమ్మలమ్మడన కానీ, మా నాయకులు ఇద్దరిని విమర్శిస్తున్నావు. మా నాయకులు మా బుర్రి శ్రీని అన్న, మా మోహన్ రెడ్డి అన్న జెడ్పీడీసీ అయినప్పుడు, ఆయన కౌన్సిలర్ అయినప్పుడు నువ్వు స్కూల్కి పోయేది. 2004 సంవత్సరంలో ఆయన జెడ్పీడీసీ, ఈయన కౌన్సిలర్, అప్పుడు నువ్వు స్కూల్ పోయేది. అలాంటి వ్యక్తులను విమర్శిస్తున్నావు. నువ్వు కౌన్సిలర్గా గెలిచింది 35 ఓట్లతోటి, అది కూడా ఒక కౌన్సిలర్ ఎలక్షన్స్ ఒక్కటే బూత్ ఉంటుంది. నీ అధికారం వాడుకొని 2 బూతులు చేసుకొని నువ్వు కౌన్సిలర్ అయినావు. ఈసారి నువ్వు బుర్రిసేనన్న మీద కౌన్సిలర్గా పోటీ చేస్తున్నావు. నీ వాట నువ్వు పోటీ చేస్తే కూడా నీకు డిపాజిట్ రాదు. అలాంటి వ్యక్తివి నువ్వు మా బుర్రిసేనన్న మీద పోటీ చేసే వ్యక్తివా? మా మోహన్ రెడ్డి అన్న పార్టీని నమ్ముకొని గత 30 సంవత్సరాలుగా ఒకటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మా మోహన్ అన్న. నువ్వు ఒకసారి టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్, నెక్స్ట్ బీజేపీ, మీరు పార్టీలు మారే వ్యక్తులు మీరు. మా మోహన్ రెడ్డి అన్న కాదు. నువ్వు ఇంకొకసారి కానీ మా నాయకులపై, మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిపై, మా నాయకులు బుర్రి శ్రీనివాసరెడ్డి కానీ, గుమ్మలమ్మరెడ్డి కానీ, అబ్బగోన్ రమేష్ కానీ నువ్వు విమర్శిస్తే, నువ్వు ఎక్కడ నిలబడ్డా నీకు డిపాజిట్ రాకుండా చిత్తులా ఓడగొడతామని హెచ్చరిస్తున్నాం. నువ్వు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారమ్మటి ఆవమ్మటి దూడపోయిన నువ్వు చైర్మన్వా లేకపోతే ఆయన డ్రైవర్ కూడా ఎవరికి నల్గొండలో అర్థం కాలేదు. నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక టర్మ్ చేసినాం అనే నీ పేరు కూడా నల్గొండలో ఎవరికి తెలియదు. నువ్వు చైర్మన్ అయ్యే అర్హత నీకు లేదనే ఆ కౌన్సిలర్లు కానీ, నల్గొండ నియోజకవర్గం కానీ, పట్టణం కానీ నీకు 4 సంవత్సరాలే చైర్మన్వి. దేశ చరిత్రలోనే 4 సంవత్సరాల చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కనివే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మా నాయకులు బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, అబ్బగోన్ రమేష్ గురించి కానీ నువ్వు మాట్లాడడం మానేయి. నువ్వు ఆయన బ్లాక్మెయిల్ చేసి, ఆయన బెదిరించి నువ్వు పోయి ఆడొకన్నా ఆ ప్లాట్ఫారం మీద పోయి గెలిచిన నువ్వు. నీకు ఆ స్థాయి కాదు. మా కుమ్మటి ప్రియతమ నాయకుల మీద, వెంకటరెడ్డి గారి మీద మాట్లాడి విమర్శించే అర్హత నీకు లేదు. దాంతోపాటుగా మా అన్న బుర్రి శ్రీనన్న కానీ, గుమ్మల మోహన్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు ప్రతినిత్యం జనాల్లో ఉండుకుంటా, జనాల సమస్యలు వినుకుంటా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ప్లస్ జనాలకి అందరికీ అందుబాటులో ఉండుకుంటా వీళ్ళు మంచి చూసుకుంటారు.